కూర్చుండబెట్టుకున్నాడు. అందును బట్టి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఈ లోకంలో మనకు ఒక గొప్ప ఎడబాటు కలిగింది, ఒక చేదైనటువంటి అనుభవం. ఇది ఈరోజు కాకుంటే రేపైనా మనకు కలగవలసినటువంటి అనుభవం. కారణం ఏంటంటే ఇది శాశ్వతమైనటువంటి లోకము కాదు. దైవజనులు మనకి ఏ మాట అయితే బోధించారో ఆ మాటే జరిగింది. మనిషి జీవితం పువ్వు లాంటిదని, గాలి బుడగ వంటిదని, దినములు చెడ్డవని, ఈ లోకము శాశ్వతము కాదని దైవజనులు మనకు బోధించారు. అవును, నిజమే. దైవజనుడు మనతో పాటు సహవాసము చేసి, మనందరినీ బలపరిచి, ప్రార్థన చేసి, మనతో పాటు నివసిస్తున్నటువంటి దైవజనుడు ఆవిరిగా మారిపోయాడు. ఒక్క క్షణములోనే ఈ లోకాన్ని విడిచాడు. మా చేతుల మీదే దైవజనులు తన ప్రాణమును వదిలిపెట్టారు. ఎంత అద్భుతమైనటువంటి జీవితం! ఈ జీవితాన్ని బట్టి మనమేదో క్రొత్తగా కలవరపడవలసినటువంటి అవసరము లేదు. ఈ జీవితాన్ని బట్టి ఏదో భయభ్రాంతులకు గురి కావలసినటువంటి అవసరము లేదు. కారణం ఇది శాశ్వతమైనటువంటి లోకం కాదు. అయితే దైవజనుడు చేసినటువంటి ఒక చక్కటి శ్రేయస్కరమైనటువంటి పని ఏంటంటే, అన్య జనాంగములలో ఉన్నటువంటి మనల్ని ఆత్మలో, ప్రార్థనలో కన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ మందకు మాదిరిగా నివసిస్తూ, మందకు మాదిరిగా ఉంటూ, మందను కాయుచు తన పనిని ఈ లోకములో తుదముట్టిస్తూ, తర్వాత ఇంకొక కాపరిని నియమించి దావీదు భక్తుడు గొర్రెలు కాస్తున్నప్పుడు తన అన్నలకు ఆహారాన్ని తీసుకువెళ్ళాలి అని తను ఆ లంచ్ బాక్స్ అంతటిని పట్టుకొని, వాళ్ళ అన్నలు సైన్యములో ఉన్నారు కదా, వారికి వడ్డించుటకు బయలుదేరినప్పుడు దావీదు చేసినటువంటి కార్యం ఏంటంటే, తన గొర్రెలన్నింటినీ ఇంకొక కాపరికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఆ తదుపరి ఆయన అక్కడి నుంచి బయలు వెళ్ళాడు. అందుకే మన్నైనది మరుసటి వలె మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన, చెప్పాలి, దేవుని యొద్దకు చేరును. చనిపోయే ఒక్క సెకండ్ మట్టుకు కూడా దైవజనులు మాతో మాట్లాడారు. ఒక్క సెకండ్ చనిపోయే ముందు వారు మనతో మాట్లాడారు. ఏం చేయకండి దయచేసి ప్లీజ్. వారు మనతో మాట్లాడారు, చనిపోయే ముందు మాట్లాడారు, సిద్ధపరిచారు. ఆయన కూడా తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. ఆ రాత్రంతా మనతో పాటు ఉండి ఫొటోస్ దిగాడు. మనందరూ చేసినటువంటి ఆ సన్మానమును ఆయన స్వీకరించాడు. మనతో పాటు కలిసి భోజనము చేశాడు. ఆ రాత్రి నేను చెప్పాను, డాడీ లోపలికి వెళ్ళి భోజనం చేయండి అంటే, లేదు పర్వాలేదు ఇక్కడే ఉంటానన్నాడు. అయ్యో కోవిడ్ ఉంది కదా, లోపలికి వెళ్తే బాగుంటుంది, చాలామంది వచ్చాము, వర్షం పడుతుంది, వాతావరణం అనుకూలంగా లేదు, చల్లగా ఉంది, లోపలికి వెళ్తే బాగుండు అని ఒక మాట చెప్పినప్పుడు ఆయన అన్నారు, లేదు పర్వాలేదు ఇక్కడే ఉంటాను అన్నాడు. ఇక్కడే స్టేజ్ మీద కూర్చొనే ఆయన భోజనం చేయడం, మనందరితో ఫొటోస్ దిగడం, ఆయన చెప్పినటువంటి చివరి మాటలు 3 సార్లు 4 సార్లు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు. నమ్ముతారా ఇది దేవుని సిద్ధపాటని? తెలుసా మీకు? మీరు ఆలోచిస్తున్నారా? చాలామందికి ఒక కలవరం, ఏంటి ఇంత సడన్గా అకస్మాత్తుగా దైవజనుడు చనిపోవడం ఏంటి?
ఇంత సడన్గా అకస్మాత్తుగా వెళ్ళిపోవడం ఏంటి అని మనందరం అనుకుంటున్నాం. కానీ ఆయన మరణం ఎలాగుండాలో ప్రభు ముందుగానే స్థిరపరిచాడు. ఏంటండి, దేవుడు రోగమును స్వస్థపరచువాడు కదా, దేవుడు యెహోవా రాఫా కదా, తనకున్నటువంటి జబ్బంతటిని దేవుడు తొలగించవచ్చు కదా. ఇంత సడన్గా, ఇంత అకస్మాత్తుగా దేవుడు తీసుకోవడం అవసరమంటారా అనే ఆలోచనలు సాతానుడు కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు. ఏమని? మీరు ఈ పండు తింటే దేవదూతలు అవుతారు, అందుకే దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు. కానీ యోబు అంటాడు, సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం. ఆయన ఆశీర్వదించువాడే, దీవించువాడే, శపించువాడు కాదు. ఆయన ఒకవేళ కోపించినా తన వాత్సల్యమును మరి ఎక్కువగా కనపరచువాడు. ఆయన ఏంటో మనకు పూర్తిగా తెలుసు. ఆయన ఏ విధముగా తనకు చిత్తానికి వ్యతిరేకంగా ఏదియు చేయడు. తన స్వభావమునకు వ్యతిరేకముగా దేవుడు ఏదియు చేయనేరడు. బైబిల్లో ఉందన్నమాట. తన స్వభావమునకు వ్యతిరేకమైనటువంటి కార్యములు ఏమీ చేయవు. ఆయన స్వభావం ఏంటి? ఎల్లప్పుడూ మనకు మేలు చేయువాడు. యెహోవా అందరికీ ఉపకారి. బైబిల్ చెప్తుంది. అపకారి కాదండి, బలులను కోరువాడు కాదాయన. బలులను కోరడు, ఆయనే బలి అవుతానంటాడు. నీ శిక్షను ఆయనే భరిస్తానంటాడు. నీకున్నటువంటి బాధను ఆయన మీద వేసుకునేవాడు ఆయన. అది ఆయన యొక్క నిర్మలమైనటువంటి స్వభావం. ఆ స్వభావానికి వ్యతిరేకముగా దేవుడు ఏ కార్యము చేయడు. ఈరోజు నేను ఆ ప్రాణం నా చేతిలో వెళ్ళిపోయినప్పుడు నా హృదయంలో ఒక గంభీరత్వాన్ని, ఏమని? జయప్రదముగా నడిపించావు, తొట్టిల్లకుండా కాపాడావు, రక్షణను కాపాడుకున్నాడు, సంఘమును కట్టగలిగాడు, ఎంతోమంది బలహీనులను బలపరిచాడు, ఎంతోమందిని తయారు చేశాడు, ఎంతోమందికి బ్యాప్టిజమాలు ఇచ్చాడు, ఆయన యొక్క సాక్ష్యమును కాపాడుకున్నాడు, విశ్వాసమును కాపాడుకున్నాడు. ఈ విషయములన్నీ ఆలోచిస్తున్నప్పుడు నాలో ఒక జయధ్వని నా గుండెలో మారు మ్రోగుతున్నది. అయ్యగారు నా చేతిలో చనిపోయాడు. ఇంచుమించు ఒక 4 గంటల సేపు నేను ప్రభువుని నా హృదయ అంతరంగములో నుంచి స్తుతించాను. ఏడవలేదండి, ఏడవలేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు వీనికి ప్రేమ లేదేమో అని. ఏడవలేదు. ఒక వ్యక్తి అంతమవ్వడం సత్యం. ఈరోజు నేను కూడా ఏదో ఒక సందర్భంలో అంతమైపోతాను. కానీ అంతమైపోయే ఆ సమయంలో నీ బ్రతుకు ఎలాగుంది? ఇదే కదా దైవజనుడు మనకు నేర్పినటువంటి మాట. దినములు చెడ్డవి కదా, సమయమును సద్వినియోగం చేసుకోవాలి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని నేర్పించాడు కదా మనకు బోధకుడు. ఈ దినములను నిర్లక్ష్యము చేయొద్దు అని చెప్పాడు. కారణం, ఈ జీవితం ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది అని ఆయన తెలియజేశాడు. అలాగే బ్రతికాడు. ఉదయమున లేచాడు. సాధారణంగా ఇప్పుడు ఆయన హార్ట్ పేషెంట్ కనుక అప్పుడప్పుడు ఆయాసం వస్తూ ఉంటుంది. అన్నాను దాని ముందు 2-3 రోజుల క్రితం ముంబైకి వెళ్ళాం. ముంబైకి వెళ్ళి నప్పుడు ఇట్లే ఆయాసంతో బాధపడుతున్నాడని తెలిసిందే. అప్పుడు దైవజనులు అన్నారు, త్వరగా రండి, పని ముగించుకొని ఇమ్మీడియట్గా వచ్చేసేయండి అని చెప్పారు. అక్కడ పని ముగించుకొని వెంటనే అక్కడి నుంచి బయలుదేరాం.
అలా బయలుదేరుతున్నప్పుడే నా మనస్సులో ఏదో ఒక కలవరం నన్ను చుట్టుకుంది. నాకు అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. నా మనస్సును నేను పరీక్షించుకుంటున్నాను. ఏంది? ఒక వింత కలవరం నాలో. త్వరగా వెళ్ళిపోవాలి అనే ప్రేరేపణ కలుగుతుంది. అయ్యగారు చెప్పాడు, ముంబై నుంచి ఏం తెస్తున్నావు నా కొరకు అన్నాడు. ఎప్పుడు అలా అడగడు. డాడీ నీకేం కావాలి? టీషర్ట్స్ తీసుకురా. ఓకే డాడీ, టీషర్ట్స్ తీసుకొస్తాను అని మంచి టీషర్ట్స్ కొనుక్కొని కారులో పెట్టుకేసుకొని వస్తూ ఉంటుండగా దారిలోకి వచ్చినాక మళ్ళీ ఒక ఫోన్ వచ్చి, మీరు బాంబేకి వెళ్ళారు కదా, మీరు వెళ్ళినప్పటి నుంచి నాకు బాగలేదు అనే మాటే నేను మీకు చెప్పాను. ఇప్పుడు నేను బాగున్నాను, నెమ్మదిగా రండి, ఈ రాత్రి కూడా ప్రయాణం చేయకండి, హైదరాబాద్లోనే ఉండి అక్కడి నుంచి ఆన్లైన్ సర్వీస్ చేయండి, ఇక్కడ మేము అందరం ఆపరేట్ చేస్తామని చెప్పారు. చెప్తే సరే డాడీ, మరి రాత్రి అయిపోయింది కదా, నేను సోమవారం నాడు వస్తాను, ఆదివారం ఇక్కడి నుంచే సర్వీస్ ఇస్తాను అని చెప్తే ఓకే అట్లాగే చెయ్యండి, నెమ్మదిగా రండి అన్నాడు. పోయిన ఆదివారం నేను ఆన్లైన్లో మాట్లాడాను, మీరందరూ కూడా విన్నారు. తెల్లవారుజామున నేను లేచి మరలా తయారై మరి గోదావరికనికి బయలుదేరాను. సాయంత్రం 5:30 ఆ టైం ఉంది నేను చేరుకునేసరికి. అలా చేరుకున్నప్పుడు దారిలో ఉండగానే, అక్కడ గేట్ దగ్గర ఉండగానే అయ్యగారిలో ఒక గొప్ప చక్కటి సంతోషాన్ని నేను చూశాను. చూడగానే అయ్యగారు నన్ను చూసి, ఏమైంది, టీషర్ట్ తెచ్చావా? తెచ్చింది డాడీ, తీసుకోండి అని. నేను షూ కూడా విప్పక ముందే ఆ జిప్ను ఓపెన్ చేసి ఆ టీషర్ట్ తీసి, అక్కడే శాంసన్ అంకుల్, జోయల్ ఇద్దరు కూడా ఉన్నారు. డాడీ వేసుకోండి అంటే అప్పుడే లోపలికి కూడా వెళ్ళి నేర్చుకోలేదు. శాంసన్ అంకుల్ ఇలా టీషర్ట్ తీశాడు, అయ్యగారు పైన ఉన్న టీషర్ట్ ఇప్పి ఈ క్రొత్త టీషర్ట్ వేసుకొని చాలా సంతోషపడ్డాడు. దాన్ని చూసి మురిసిపోయాడు. ఇదంతా కూడా చూసినటువంటి మన భక్తులు ఉన్నారు. శాంసన్ అంకుల్, జోయల్ ఇద్దరు అక్కడే ఉన్నారు. చాలా సంతోషపడ్డాడు. పోయిన పని అయింది. ఓకే నువ్వు తయారై రాపో. మళ్ళీ నేను వెళ్ళి తయారై వచ్చాను. రేపు ఏం చేద్దాం అంటే కొన్ని విషయాలు మాట్లాడి, యానివర్సరీ ఎట్లా చేద్దాం అనే విషయం మాట్లాడిన తర్వాత అయ్యగారు శాంసన్ అంకుల్ వాళ్ళని అడిగాడు, మరి దైవజనునికి ఏం చేస్తారు అన్నాడు. అలా ఎప్పుడు అడగలేదు. మీరే చేసుకుంటారా, దైవజనునికి ఏమైనా చేస్తారా అన్నాడు. ఇట్లాగే అన్నాడు. లేదయ్యా చేస్తాం అని వారేం చేశారు, సన్మాన కార్యక్రమం చేశారు. సన్మాన కార్యక్రమం అయిపోయాక ఇక్కడే కూర్చున్నారు. చాలాసేపు గడిపారు. ఇంట్లోకి వెళ్ళారు. తెల్లవారిన తర్వాత మొహం కడుక్కున్నారు, ఉప్మా తిన్నారు. కొంత ఆయాసంగా ఉంది కడుపులో ఆయనకు. అది తగ్గింది, మరలా వెంటనే స్టార్ట్ అయింది. ఏదో ఆయాసంగా ఉంది, అయోమయంగా ఉంది, ఏదో బీపీ తక్కువ అవుతుందేమో డాడీ అని కొంత ఉప్పు నిమ్మకాయ కలిపి ఆయన నాలుకకు అలా చప్పరింపజేశాం. కొంత బాగా అయిపోయారు. సరే ప్రేయర్ చేద్దామని లోపల గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. నేను ఊరికే ఎందుకో ప్రార్థన చేయాలనే ప్రేరేపణ వచ్చింది. నేను స్తోత్రం అని ప్రార్థన ప్రారంభిస్తున్నప్పుడు అయ్యగారు నాతో పాటు ఉండి ఏకీభవిస్తే నేను అలా మర్చిపోయి దీర్ఘంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన చేస్తున్నాను, ఇక విజ్ఞాపన చేస్తున్నాను. ఇట్లా కూర్చున్నారు, ఖాళీగా ఉన్నాం, విజ్ఞాపన చేస్తున్నారు. ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తూ ఒక్కసారి ఆలోచన వచ్చి, అయ్యో డాడీ చాలాసేపు కూర్చున్నారు కదా, పడుకుంటారేమో, నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నానని ఆమేన్ అన్నాను. అన్నాక వెంటనే కరుణ ప్రార్థన చేయి అని అమ్మగారిని అన్నాడు. మరలా వెంటనే అమ్మగారు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక అట్లా బయట కూర్చుంటా అన్నాడు. బయట కూర్చున్నాక బయట కాసేపు ఇట్లా పడుకుంటా, నాకు ఒక మంచం వేయండి అంటే మరలా మంచం వేశా. ఆ తర్వాత దెబోరా సిస్టరు, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. స్వరూప అంటే కల్పన, వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు.
అక్కడ అయ్యగారికి మంచం వేసాం, అలా కాసేపు అక్కడ కూర్చున్నాడు. తర్వాత మళ్ళీ ముందు గదిలోనికి వచ్చాడు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నాకు కొంత బాత్రూమ్ వస్తుంది, మోషన్ వెళ్తాను అని మోషన్కి వెళ్ళాడు. నేను అప్పటికి బయటకు వచ్చి కొంత అయ్యగారికి ఇబ్బందికరంగా ఉంది కదా, ఒకసారి డాక్టర్ను కన్సల్ట్ అవుతే బెటర్ ఏమో అని ఆన్లైన్ కన్సల్టేషన్ కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏ డాక్టర్ని కన్సల్ట్ కావాలని మా బావగారు కూడా ఉన్నారు, ఆయనతో అప్పుడే మాట్లాడుతున్నాను. అయితే అపోలో డాక్టర్స్ ఈ మధ్యలో వీడియో కాల్స్ చేస్తున్నారు, చక్కగా వాళ్ళు ఆన్లైన్ ఆపరేషన్ సరిగ్గా చేస్తున్నారు, ఆన్లైన్లో సరిగ్గా వారు పాల్గొంటున్నారు అనే విషయాన్ని చెప్పారు. చెప్పినప్పుడు దాని కొరకు ప్రయత్నం చేస్తూ మరలా అయ్యగారు లోపలికి రావడం జరిగింది. రూమ్లోకి నేను కూడా వెళ్ళాను. ఏం డాడీ అన్నాను. మోషన్ వెళ్ళినావా అంటే వెళ్ళినా అన్నారు. పడుకోండి డాడీ. పడుకున్నారు. అమ్మగారు నేను అక్కడే ఉన్నాను. దన్మని లేశారు. లేవగానే తల తిమ్మిరెక్కింది, చేతులు తిమ్మిరెక్కుతుంది, చెమట వస్తుంది, ఏసీ ఆన్ చేయండి అని చెప్పారు. ఈ 4 మాటలు చెప్పారు. తల తిమ్మిరెక్కింది, చేయి తిమ్మిరెక్కుతుంది, ఏసీ ఆన్ చేయండి, చెమటలు వస్తున్నాయి అన్నాడు. అవునా అని వెంటనే అమ్మగారు అయ్యగారిని ఇలా ఒడిలో తీసుకొని నా తొడ మీద ఇలా పడుకోండి అంటే ఒక్కసారి ఇలా ప్రాణం పోతున్నట్టు దాన్ని కుదుర్చుకుంటున్నాడు. ప్రాణం పోతుంది, ఆపుతున్నారు, అది మాకు తెలుస్తుంది. అయ్యో డాడీ అని నేను ఇలా చేతిలోనికి ఇలా తీసుకుంటున్నాను. ఒక్కసారి చెయ్యి ఒకసారి ఇలా జట్కా వచ్చేసింది, ప్రాణం పోయింది. ఒక్కరు కూడా లేరు అప్పటికి. అందరూ లంచ్ చేసి వస్తామని అలా బయలుదేరారు. చాలాసేపు ప్రయత్నం చేశాను, డాడీ అని ఆ హార్ట్ మీద కొట్టడము ఇలా చేశాను. అప్పటికే ప్రాణం పోయిందని అర్థమై అందరు రండి అంటే అందరూ మన వాళ్ళు టకా అందరూ వచ్చి అందరూ కూడా హార్ట్ మీద ప్రెస్ చేయడం చేస్తున్నారు. అసలు ఏమి ఉలుకు లేదు, పలుకు లేదు. నేను చూస్తున్నాను, అయ్యగారు చనిపోయిండని నాకు ముందే తెలుసు, కానీ చెప్పలేకపోతున్నాను. అమ్మగారు ఏమో ఏడుస్తున్నారు. ఇట్లాంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు గుర్తుకొచ్చింది ఒక మాట, అయ్యా నీ దాసుడు యాక్సిడెంట్లో చనిపోవద్దు, హాస్పిటల్లో చనిపోవద్దు, ఇంట్లో చనిపోవాలి ఒకవేళ చనిపోతే అని మేము ప్రార్థన చేశాము ఒకప్పుడు. ఆ ప్రార్థనను దేవుడు అక్షరాల నెరవేర్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచాడు. దేవునికి స్తోత్రం. చివరి మాట వరకు, చివరి సమయం వరకు దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేసిన అద్భుత దైవజనుడు. ఒక కుమారుడిగా నేను ఇక్కడ నిలబడి చెప్పట్లేదు, ఆత్మీయ గురువుగా నాకున్నాడు ఆయన. క్రమమును తప్పనివ్వలేదు. నా కొడుకే కదా సేవ చేస్తున్నాడు, నా కొడుకే కదా స్టేజ్ ఎక్కొచ్చు, నా కొడుకే కదా అందరి తలల మీద చేయబెట్టి ప్రార్థించవచ్చు అని అనలేదు ఆయన. ట్రైనింగ్ చేయించి నన్ను ఆయన అండర్లో పెట్టుకొని అన్ని విషయాలు బోధించి నన్ను ఎల్లవేళలా పర్యవేక్షించి ఒక ప్రిన్సిపల్ లాగా నాకుండి నన్ను గైడ్ చేసి యానివర్సరీ నాడు మీకు అప్పచెప్పాడు. ఈరోజు ఆయన ఇక్కడ ఉన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. ఆ చైర్ వేస్తే ఆ చైర్లో ఆయన కూర్చుంటాడు, నేను ఇక్కడ వాక్యం చెబుతూ ఉంటాను. ఈరోజు ఆ చైర్ ఖాళీగా కనిపిస్తుంది. ఏంటి ఇది? ఒక చేదైన అనుభవం. హృదయములు తట్టుకోవట్లేదు. హృదయములో భయంకరమైనటువంటి బాధ, నొప్పి, వేదన, కలవరము రేగుతుంది. దైవజనుడు లేడన్న ఆ నిజమును తట్టుకోలేకపోతున్నాం. కానీ ఇందులో ఒక ధైర్యం మాలో నిలబడింది. అభిషేకం, దర్శనం ఇక్కడ నిలబడి ఉన్నాయి. ఇది ధైర్యం, ఇదే ధైర్యం. అభిషేకం, దర్శనం నిలబడి ఉంది.
పరిచర్య నిలబడి ఉంది, పరిచర్య వేగిరపడుతుంది, పరిచర్య దూసుకు వెళ్ళడానికి సిద్ధముగా నడుము కట్టుకొని ఉంది. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశంలో నుండి మోషే ద్వారా నడిపించాడు. మోషే ఇశ్రాయేలు ఆ దేశంలోనికి, ఆ కానాను దేశంలోనికి చేరుకోలేకపోయాడు. కానీ ఏ మాట అయితే దేవుడిచ్చాడో ఆ మాట అక్కడ నెరవేరి తీరింది. దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. మందిరము కట్టాలని ధనాగారం అంతటిని సమకూర్చగలిగాడు. కానీ దావీదు అన్ని సిద్ధపరిచాడు, మందిరం కట్టలేదు. సొలొమోనుకు వెళ్ళింది, దర్శనం ఎక్స్టెండ్ అయింది. ఏలియా దేవునికిని మనుష్యులకును భూమికిని ఆకాశమునకును మధ్యవర్తిగా ఈ లోకములో వ్యవహరించాడు. ఆ ఏలియా ఆకాశమునకు కొనిపోయాడు, ఎలీషాను సిద్ధపరిచాడు. అందుకే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. ఎందుకు? వారి తరువాత ఉండే అభిషేకం రెట్టింపుగా ఉండబోతుంది. దావీదు జీవితంలో అనేకమైనటువంటి కలవరములను దావీదు చూశాడు. దావీదు జీవితంలో అనేకమైనటువంటి మోసములను దావీదు చూశాడు. తన గుండెంతయు కలవరపడి మదనపడింది. కానీ సొలొమోను కాలములో సమాధానమే సమాధానం. ఏలియా కాలంలో కూడా అట్లాంటి భయం. ఆ బదరీ వృక్షం కింద కూర్చొని గాయపడ్డాడు ఏలియా. అయ్యో ప్రభువా నన్ను తీసుకోండి అని బాధపడ్డాడు. ఎలీషా కాలంలో మాత్రం రెండంతల అభిషేకం, రెండంతల పాలు అక్కడికి వచ్చింది. అభిషేకం, బలము. అందుకే పౌలు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అనే మాటను హెబ్రీ 12లో వాడుతూ ఉంటాడు. ఈ సాక్షి సమూహం మన కొరకు ఒక మంచి పునాదిని వేసి వెళ్ళారు. ఆ పునాది మీద మనం కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తరువాత ఎలీషా కూడా మరణించాడు. ఆ మాటను కూడా మీరు బైబిల్లో ఒకసారి తీస్తే రాజులు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ అధ్యాయం రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. ఒక్క మాట చదువుకుందాం. తరువాత చూడండి, 319వ పేజీ పాత నిబంధన గ్రంథం. అందరూ కూడా చూడండి. రైట్. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశము మీదికి వచ్చున్నప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఎలీషా చచ్చిపోయాడు. ఆయన యొక్క శల్యము సమాధిలో పాతిపెట్టబడింది.
ఆ శల్యములకు వేరొక శవము తాకినప్పుడు ఆ శవములోనికి జీవం ప్రవేశించింది. ఇది మనకేమి నేర్పిస్తుంది? అభిషేకమును నేర్పిస్తుంది. అభిషేకం ఎప్పుడు విడిచి వెళ్ళదు. అభిషేకం అసలు భూమి మీదకి ఎందుకు వచ్చిందంటే సంఘమును సిద్ధపరచుట కొరకు వచ్చింది. అభిషేకం భూమి మీదకి ఎందుకు వచ్చిందంటే దేవుని యొక్క కన్యక అయిన ఆ వధువును తయారు చేయటకు అభిషేకం భూమి మీదకి వచ్చింది. అభిషేకం భూమి మీదకి ఎందుకు వచ్చిందంటే దేవుని వధువును చంద్రబింబమంత అందముగా మార్చుట కొరకు ఈ భూమి మీదకి వచ్చింది. ఆ అభిషేకము తన పనిని ముగించుకొనకుండా ఎక్కడికి వెళ్ళిపోదు, నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అభిషేకం ఎక్కడికి వెళ్ళదు. ఆ అభిషేకము చేయవలసినటువంటి పని ఈ లోకములో ఇంకా ఉంది. అభిషేకము దేవుని రాకడ కొరకు సంఘమును సిద్ధపరచవలసినటువంటి అవసరం అభిషేకమునకు ఉంది. ఈ అభిషేకం విస్తారం అవ్వబోతుంది. ఒక్కరి మీద కాదండి, ఏదో నా ఒక్కరి మీద అభిషేకం ఉండదు. ఇప్పుడు ఒక్కొక్కరి మీద ఉండబోతుంది. ఒక్కొక్కరి మీద ఉండబోతుంది. అందుకే దేవుడు మనకు తెలియజేశాడు, వేరుపారినటువంటి అనుభవములోనికి సంఘము నడిపించబడాలని. ఒక్కొక్కరి గుండెలో ఈ అభిషేకమును పెడుతున్నాడు. ఒక్కొక్కరి కుటుంబములో ఈ అభిషేకమును మనము చూడబోతున్నాం. ప్రియా దేవుని సంఘమా, సిద్ధపడండి. దైవజనులు యొక్క మరణం మనకు జీవముగా మార్చబడింది. దైవజనుల యొక్క వేదన మనకు సమాధానముగా మార్చబడింది. వారి యొక్క ప్రయాస మనకు సుఖముగా మార్చబడింది. ఇదిగో ఒక కాపరి ఉన్నాడు. ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టు కాపరి. ఆయన ఒక్కడే ఉన్నాడు. జగదుత్పత్తి మొదలుకొని ఆ ఒక్క కాపరి మీదున్న ఆ యేసు ప్రభు, ఆ కాపరి, ఆ ఒక్క కాపరి అయిన ఆ యేసు ప్రభు మీదున్న అభిషేకమే ఈనాడు మన దైవజనుని మీదకి వచ్చింది. మన ఒక దైవజనుని మీదకి మాత్రమే కాదు, అపోస్తలుల మీదకి వచ్చింది, సంఘాల మీదకి వచ్చింది, నాయకుల మీదకి వచ్చింది. గనుకనే ఈరోజు దేవుని రాజ్య సువార్త ఇంతగా విజృంభిస్తుంది లోకంలో. ప్రియా సంఘమా, ఈరోజు దైవజనుల అభిషేకముతో సంఘము నింపబడబోతుంది. దైవజనుని దర్శనం మీ అందరికీ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మనము 100 రెట్లుగా ఈ గోదావరి కని మీద పని చేస్తున్నటువంటి దుష్ట దురాత్మ అంధకార చీకటి శక్తుల కార్యములతో భీకరమైన యుద్ధమును జరిగించి ఈ గోదావరి కనిని క్రీస్తు పాదముల చెంత పెట్టబోతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు కొరకు మన పట్టణమును మనము సంపాదించుకొనబోతున్నాము. కనుక అధైర్యపడకూడదు, జడియకూడదు, బలహీనపరచబడకూడదు. ఇదే సన్నిధి, ఇదే సన్నివేశం, ఇదే పరిస్థితి యెహోషువ కాలములో కూడా నెలకొన్నది. అయ్యో, ఇంతకాలం మమ్మను నాయకుడుగా నడిపించినటువంటి నాయకుడు లేడే, ఇంతకాలము మాకు ముందు నడిచినటువంటి యాజకుడు లేడు, మమ్మల్ని నడిపిన విశ్వాస యోధుడు లేడు అని ఇశ్రాయేలు జనాంగమంతా బాధపడుతూ ఉంటుండగా దేవుడు యెహోషువతో మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం సమయము లేదు, నేను ముగిస్తాను. ఒక్క మాట మీరు ఆ యొక్క గ్రంథమును తీసినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం అక్కడ
నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. మొదటి అధ్యాయము 3వ వచనము నుంచి మనం చదువుకుందాం. నేను చదవండి చెప్పినట్లు, ఒకరు గట్టిగా చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో చెప్పాడంట ఆయన? నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును. ఆమేన్, ఆమేన్. ఇది ఎవరికి చెప్పాడు? మోషేకు. ఇప్పుడు ఎవరితో చెబుతున్నాడు? మోషే తదనంతరం ఉన్నటువంటి ఆ జనాంగమునకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రోజు 1994వ సంవత్సరమున ఏ దర్శనమును బట్టి దైవజనులు ఈ గోదావరికని పట్టణములో అడుగు పెట్టారో, అప్పుడు ఆయన చెవిలో ఏ స్వరమైతే వినబడిందో, ఏ మాట అయితే ప్రభు చెప్పాడో, ఇదిగో నిన్ను బలమైన జనాంగముగా నేను మారుస్తానని చెప్పాడు. ఇదిగో ఈ గోదావరికని ప్రాంతంలో కొన్ని ఎడ్లు దాహమునకు పరితపిస్తున్నాయి. నా కుమారుడా సంజీవరావు, నీవు అక్కడికి వెళ్ళు, నీకు యుద్ధోపకరణములు ఇచ్చాను కదా, యుద్ధము చేయవేమి అని దేవుడు ప్రశ్నించాడు ఆయన్ను. నా కుమారుడా, నీకు యుద్ధోపకరణములు ఇచ్చాను, యుద్ధము చేయడం లేదేంటి అన్నప్పుడు, అయ్యా చిత్తము సిమెంట్ బ్యాగులో సామాన్ బట్టలు పెట్టుకొని గోదావరి కన్లో అడుగు పెట్టాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ ప్రాంతములో నేను నిన్ను నిశ్చయముగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను. నీకు విరోధముగా ఈ ప్రాంతములో ఏ ఆయుధము వర్ధిల్లదు అని ప్రభు చెప్పినటువంటి ఆ మాట నేడు సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇదిగో మోషేతో చెప్పినట్లు, ఆనాడు దైవజనుడు సంజీవరావయ్య గారితో చెప్పినట్టు అదే మాట ప్రతి ఒక్కరితో దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంతకాలం అయ్యగారు ఏ ఖడ్గమును పట్టుకొని మనల్ని చెక్కాడో, బండలాగా ఉన్నటువంటి మన జీవితములను దిద్దాడో, ఆ దిద్దిన తర్వాత వచ్చినటువంటి ఆ రూపముతో ప్రభు చెబుతున్నాడో, నేను మోషేకు తోడైనట్లు, నేను నా దాసుడైనటువంటి సంజీవరావు గారికి తోడుగా ఉన్నట్లు మీతో ఈ వాగ్దానమును ఈ మధ్యాహ్నం ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వారందరూ ఒక్కొక్క ప్రవక్తలుగా మార్చబడబోతున్నారు. ఈ వాగ్దానమును ఎంతమంది పట్టుకుంటున్నారో, ఈ వాగ్దానము యందు ఎంతమంది అయితే తమ దృష్టిని లక్ష్యము చేయుచున్నారో వారందరినీ ప్రభువు ఒక్కొక్క నాయకునిగా, ఒక్కొక్క స్తంభముగా, ఒక్కొక్క అగ్ని కొలిమి వలె వాడుకోబోతున్నాడు. ఈ మాట సత్యము, ఇదే యెహోవా వాక్కు. దీనికి వ్యతిరేకమైనటువంటి నియమం ఏది కూడా లేదు. ఒక్కొక్కరి మీద ఆయన కొన్ని కార్యములు చెయ్యాలని తలంచాడు. అందుకే పెంటలో ఉన్న మనల్ని ఇక్కడికి ఎందుకు నడిపించాడో తెలుసా? ఈ సంఘానికి ఎందుకు నడిపించాడు? ఈ దైవజనుడు చెప్పినప్పుడే సువార్తను నువ్వు ఎందుకు అంగీకరించావు? ఈ దైవజనుని ఆధ్వర్యములోనే ఇంతకాలము కష్టమైన ఎందుకు నడిపించబడ్డావు? లోకములో అనేకమైనటువంటి దైవజనులు ఉన్నప్పటికీ సైతం ఈ దైవజనుని తిట్లను, ఈ దైవజనుని దెబ్బలను భరించుచు ఎందుకు వచ్చావో తెలుసా? నీలో ఒక రూపం ఏర్పడుతుంది. ఆ రూపముతో ప్రభువు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని 26వ సంవత్సరములో
మనందరికీ ఒక్కొక్క రూపం ఏర్పడింది. మన రూపం అనే హృదయముల మీద దేవుడు తన ధర్మ విధిని ఉంచుతానని మాట ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఒక్కొక్కరిని వాడుకొనుటకు. ఇది దర్శనం. అంధకార సంబంధమైనటువంటి శక్తులు సంఘము ఎదుట నిలువనేరవు. సంఘము ప్రార్థించుచుండగా వారు కూడి ఉన్న చోటు కంపించెను అనే మాట ప్రకారముగా సంఘము ద్వారా దేవుడు భీకరమైనటువంటి కార్యములను లోకములో జరిగించబోచున్నాడు. ప్రతి ఒక్క మానవుని మోకాలు యేసు నామం పేరట వంగబోచున్నది. ఇది దేవుని వాక్కు, దేవుని లేఖనము. సంఘము మీదికి తన మహిమను దేవుడు తీసుకువచ్చి చీకటిలో చూడుమో, జనముల మీద కటిక చీకటి కమ్ముచున్నది, మీ మీద యెహోవా మహిమ నిలబడబోచున్నదని దేవుని స్వరము ఘోషిస్తూ ఉంటుండగా, ఓ ప్రియా దేవుని సంఘమా, రివైవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు జీవములోనికి నడిపించబడు. నిన్ను నీవు ప్రోత్సహించుకో. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవమని తలంచి దేవుని యొక్క మాటల తట్టు నీ దృష్టిని నిలుపో. ప్రభువు మాట్లాడుతున్నాడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును, ఇది మొదలుకొని విశ్వాసులు ఎక్కడ నిలబడబోతున్నారో, ఎక్కడ ప్రార్థించబోతున్నారో, ఏ చోటులో ఉండబోతున్నారో, అక్కడ దేవుడు అయ్యగారికి ఇచ్చినటువంటి వాగ్దానములు పని చేయబోతున్నాయి. అక్కడ దేవుడు అయ్యగారికి ఇచ్చినటువంటి దర్శనములు పని చేయబోతున్నాయి. అక్కడ దేవుడు ఏ అభిషేకమునైతే దైవ జనుల మీద ఉంచాడో ఆ అభిషేకం మనందరి మీద నిలబడబోతున్నది. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు, పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. ఈ మధ్యాహ్నం ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, ఈ భూమండలం అంతయు కూడా మనకు సరిహద్దుగా నిర్మించబడి ఉన్నది. కారణం, ఈ భూమి మీద అన్ని నామముల కంటే పైనామమైనటువంటి క్రీస్తు అభిషేకం సంఘం మీద నిలువబడి అనేకులకు రక్షణను కలిగించబోతున్నది. ఈ సంఘం ఎలా కనిపించబోతున్నది? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఆ గొప్ప సైన్యముగా, అది చంద్రబింబమంత అందము గలదిగా ఈ లోకానికి కనిపించబోతుంది. ఈ లోకములో సంఘమునకు అసాధ్యమైనటువంటి కార్యములు ఏవి కూడా ఉండవు. ప్రభు చిత్తమైతే ఒక నూతన ఉజ్జీవం ప్రారంభమైనప్పుడు మనం మొట్టమొదటిగా దేవుని చిత్తమైతే, దేవుని సెలవైతే సమాధిలో ఉన్నటువంటి మన దైవ జనులను తిరిగి లేపబోచున్నాము. చబర్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచండి. ఇది సత్యం. కావున అధైర్యపడవద్దు. అధైర్యము సాతాను క్రియ, ధైర్యము దేవుని క్రియ. చీకటి సాతాను క్రియ, వెలుగు దేవుని క్రియ. నిర్జీవము సాతాను క్రియ, ఉజ్జీవము దేవుని క్రియ. ఉజ్జీవింపబడాలి. ఆత్మను ఆర్పకూడదు. సంఘము ఆత్మను ఆర్పకూడదు. సంఘము నూతనమైన ఉజ్జీవము కొరకు కనిపెట్టాలి. నూతనమైనది కావాలని ప్రభు దగ్గర వేడుకోవాలి. ప్రియా సంఘం వినండి. 5, నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక యుండును. సంఘము ఎదుట ఏ మనుష్యుడు, ఏ శక్తి
శక్తి, ఏ అపజయము, ఏ సైన్యము, ఏ తెగులు నిలబడలేదు. నిలబడలేదు. ఎంతమంది స్వస్థత ప్రార్థనలు రేపటి భవిష్యత్తులో చేయాలని ఆశిస్తున్నారు? చేతులెత్తండి. ఇంతమంది స్వస్థపరచువారు ఉండగా మనకు లోటిక్కడిదిగా. ఎంతమంది సాధారణ కార్యములను లయపరచబడుటకు నిలబడబోతున్నారు? విడుదల పరిచర్యని ఎంతమంది చేయాలని ఆశిస్తున్నారో మీ అందరిని ప్రభువు వాడుకోబోతున్నాడు. దైవజనుని పరిచర్యలో స్వస్థత పరిచర్య, విడుదల పరిచర్య, వాక్య పరిచర్య, దర్శనములు చూచే పరిచర్య, ప్రవచించే పరిచర్య ఆయనకున్న పిలుపులండి. స్వార్థ పరిచర్య, అపోస్తలుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, ఇదంతా సంఘానికి మంచి ఈవులుగా ప్రభు దయచేయబోతున్నాడు. ఈ మాట ఎప్పుడు తప్పు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆకాశములో నుంచి వర్షం భూమి మీదకి ప్రయాణిస్తున్నటువంటి ఆ సందర్భములో ఆ వర్షపు నీటి బిందువు భూమి మీద పడకుండా మధ్యలో ఆరిపోదు. అక్కడ బయలుదేరింది ఇక్కడ పడాల్సిందే, ఇక్కడ పడిన తర్వాత ఫలించాల్సిందే. అయ్యగారు మనతో ఎప్పుడు చెప్తూ ఉంటాడు కదా, చస్తేనే ఫలిస్తామని. హల్లెలూయా. ఇదిగో చూడు, నీ దుఃఖ దినములన్నీ సమాప్తములైపోయాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మరణం అనేకులకు జీవమును ప్రసాదించింది. అదేవిధంగా ఒక దైవజనుని యొక్క మరణము కూడా అనేకులకు అభిషేకమును ప్రసాదించబోచున్నది. దేవునికి స్తోత్రంగా. ఏడవకూడదు. మీ అందరికంటే ఎక్కువ కన్నీరు నాకు వచ్చినప్పటికీ దాన్ని అధిగమించి నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖించకూడదని దైవజనులు బోరున మన ఎదుట ఘోషించి చెప్పినటువంటి మాటలు నా హృదయ అంతరంగములో వినబడుతూ నా ఏడ్పు సముద్రమునకు హద్దులు వేస్తుంది ఆ మాట. దేవునికి స్తోత్రం. దేవుడు సముద్రానికంట హద్దులు నియమించినట్లు నా దుఃఖానికి కూడా ప్రభు హద్దులు నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, నీ బ్రతుకు దినములన్నింటును ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువ లేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్టు నీకును తోడయ్యుందును. సంజీవరావు గారికి దేవుడు ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అపజయములు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని క్రియలు అయ్యగారిని ఎదుర్కొనుటకు, శక్తులు పడగొట్టుటకు విజృంభించినప్పటికీ దేవుడు దైవజనునికి తోడుగా ఉన్నట్లే సంఘములో ఉన్న ఒక్కొక్కరికి కూడా ఇక మీదట తోడుగా ఉండబోచున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, నిన్ను విడువను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అని యెహోషువతో మాట్లాడిన ఆ స్వరమే ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడుతుంది. తన దాసులకు దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏ నడిపింపునైతే ఇచ్చాడో, ఏ దర్శనమైతే ఇచ్చాడో, అది మన కాలములలో దేవుడు ఆ దర్శనపు నెరవేర్పును చేయబోతున్నాడు, నెరవేర్పును జరిగించబోతున్నాడు. ఇది దేవుని మాట. 92లోనే చచ్చిపోవలసినటువంటి ఆ దైవజనుణ్ణి ఎండిన ఎముకగా ఉన్నప్పుడు, మరణపు ఉరులు ఆయనను చుట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మరణ పడకలో నుండి లేపి 94వ సంవత్సరమున గోదావరికనికి నడిపించి గత 26 సంవత్సరములుగా సంఘమును కాస్తూ, సంఘములో నూతన ఆత్మలను చేరుస్తూ ఆయనను నడిపిస్తున్నటువంటి ఆ దేవుడే
ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్నాడు. సంఘమా, అధైర్యపడకు. నేను అమ్మగారికి తెలియజేస్తున్నాను, నాకును తెలియపరుచుకుంటున్నాను. ఇది దేవుని మాట, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. నేను ఈరోజు మాట్లాడాలని అనుకోలేదు, నా వల్ల కావటము లేదు, కానీ దేవుడు బలపరుస్తున్నాడు. దేవుని చిత్తానికి, దేవుని దర్శనానికి, దేవుని మాటలకు సంఘం ఎప్పుడు అవిధేయులుగా ఉండకూడదు. విధేయతను చూపించుదుముగాక. ఇక మీదట నూతన ఉజ్జీవము సంఘములో ప్రారంభమవునుగాక. ఏ మాట అయితే దైవజనుని చెవులో వినిపించబడిందో ఆ మాట దేవుడు మన అందరి జీవితములలో నెరవేర్పులోనికి తీసుకువచ్చునుగాక. ప్రతి ఒక్కరు నూతనంగా సమర్పించుకొందురుగాక. ఇంకా దిద్దుబాటు లేనోళ్ళు, ఇంకా మారు మనస్సు పొందని వాళ్ళు, ఇంకా బాప్తిస్వం పొందని వాళ్ళు సంఘములో ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నమన్నా దేవుని మహిమపరిచి బాప్తిస్మమునకు సిద్ధము కావలసి ఉన్నదని ప్రభు పేరట దేవుని దాసునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. రాబోతున్నటువంటి కాలములలో లోకం మీద ఒక బలమైన ముద్రను దేవుడు వేసి తన సంఘమును ప్రభు మహిమపరచబోతున్నాడు. ఈ మాట నిత్యము సత్యము. ఆ మహిమ మన మీద ఉదయించబోతున్నది. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. మోకరించి ప్రార్థన చేసుకుందాం.